నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పటి వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పిల్లసాయి అనేటువంటి లాకప్ డెత్, అంటే రౌడీ షీటర్ పిల్లడు లాకప్ డెత్ అయిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. చాలా మలుపులు తిరుగుతూ ఉంది. వైసీపీ నేతలకు ముఖ్యంగా సిఐ నాగరాజు టార్గెట్ అయ్యారు. మరి ఆ నాగరాజుని కూటమి ప్రభుత్వం కూడా ఏమాత్రం ఉపేక్షించకుండా, పోలీస్ అధికారి అయినప్పటికీ కూడా విచారణ సిట్టు నియమించింది, ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టింది, రిమాండ్ కూడా విధించారు. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే గనక సిపి రాజశేఖర్ బాబు గారు ఆయన టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి అసలు ఆయనకి ఎలాంటి ప్రమేయం లేదు దీంట్లో. సిఐ నాగరాజు బాధ్యుడని చెప్తున్నారు, సిట్టు కూడా అదే నిర్ధారణ చేసింది. మరి ఆయనకు సహకరించినటువంటి పోలీస్ స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, అలాగే ఒక ప్రైవేట్ వ్యక్తి సురేష్ అనే అతనితో కూడా అతనికి కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి విచారిస్తున్నారు. ఇంత జరుగుతుంటే మరి సిపి రాజశేఖర్ బాబు గారిని, కమిషనర్ గారిని ఎందుకు టార్గెట్ చేశారు? అసలు వైసీపీ వాళ్ళ టార్గెట్ ఆయన వైపు ఫోకస్ ఎందుకు వెళ్ళింది? అసలు వాళ్ళ ఆంతర్యం ఏంటి? ఆయన మీద ఎందుకు ఈ విధంగా వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు? ఆయన మీద సిబిఐ కూడా అప్పచెప్పాలి ఈ కేసుని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి సార్ ఈ టోటల్ ఎపిసోడ్లో మీరు ఏం చెప్తారు? గుడ్ డిబేట్. ఇవాళ ప్రజల్లో చర్చ దీనిపైనే. ఎందుకంటే ఇప్పుడు కస్టోడియల్ టార్చర్, పోలీసులు ఎప్పుడు ఈ విధంగా స్టేషన్లో హింసకు పాల్పడినా ఖండించాల్సిందే. ఇది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీస్ కస్టోడియల్ టార్చర్స్, ముఖ్యమంత్రిగా జగన్ స్పందన ఎలా ఉంది, అప్పటి ప్రభుత్వం ఎలా యాక్షన్ తీసుకుంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ఈ 24 నెలల్లో జరిగిన ఒకే ఒక ఘటన, ఇప్పుడు ఈ సాయి కృష్ణ ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇవాళ లాకప్ డెత్. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన ఎలా ఉంది, ఇవాళ కూటమి ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంది, కంపేర్ చేసుకున్నట్లయితే ప్రజల్లో దానిపై ఇవాళ జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఇవాళ నిందితుడు అతనేంటి, నేరం రుజువయ్యేదాకా నిర్దోషే. ఇది సహజ న్యాయ సూత్రం. జీవించే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంది. భారత రాజ్యాంగం ఇచ్చింది, ఆర్టికల్ 21 ఇచ్చింది. దాన్ని కాల రాసే హక్కు ఏ పోలీస్కి లేదన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో 2500 కస్టోడియల్ టార్చర్స్ జరిగాయి. 2500 జరిగాయి సార్. మరి అప్పుడు జగన్ స్పందన, అసలు ఆయన అడిగే సాహసం ఎవరు చేశారు? అసలు అప్పుడు ఆయన ప్రభుత్వం పోలీసింగ్ ఎలా ఉంది అప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఈ మధ్య ఆయన ఏంటి, అసలు మామూలుగా అసలు పౌర హక్కుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు సీఎంగా అధికారం నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు ఏ చట్టాన్ని అమలు చేశావు? ఇప్పుడు ప్రాథమిక విధులు, పౌర విధులు జగన్ హయాంలో ఎలా కాల రాశారు? ఎంతమంది పోలీసులు? ఇప్పుడు ఇదే ఇవాళ సిఐ నాగరాజు తెలిసిన వెంటనే ఇవాళ అతని పైన కేసులు పెట్టారు, మర్డర్ కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు. నిజంగా చంద్రబాబు ఈ ప్రభుత్వానికి ఉన్న గట్స్ని అభినందించాలి, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏది, ఇప్పుడు ఇదే సిఐ శంకరయ్య పులివెందుల్లో వివేకానంద రెడ్డి హత్య కేసు కిరాతకంగా నరికి చంపితే దాన్ని గుండెపోటుగా చిత్రిస్తే రక్తపు వాంతులంటే అక్కడ ఆధారాలన్నీ చెరిపేస్తుంటే కళ్ళ ముందు శంకరయ్య అదంతా చూస్తూ 2 లీటర్ల బ్లడ్ తుడిచేస్తుంటే, శవానికి కుట్లేస్తుంటే, కట్లు కడుతుంటే, పూలు జల్లుతుంటే, శవాన్ని తీసుకెళ్లి ఆ బాక్స్లో పెట్టేసి క్రమేషన్కి తీసుకెళ్ళిపోయాయి. ఏం చేశాడు శంకరయ్య? ఆ శంకరయ్యని చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు సస్పెండ్ చేసింది. కానీ జగన్ వచ్చిన తర్వాత అతనికి ప్రమోషన్ ఇచ్చాడు డిఎస్పీగా. అంటే ఇప్పుడు సిఐ శంకరయ్య వర్సెస్ ఇప్పుడు సిఐ నాగరాజు ప్రజల్లో చర్చ. అవును, డిఎస్పీ చైతన్య, ఇప్పుడు నిన్న పెద్దారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి నిన్న తాడిపత్రిలో ఆయన ఇంటి బయట నిరసన దీక్ష, లేకపోతే పక్కన ఫోటోలో గాంధీ బొమ్మ. వీసా కావాలని కూడా ప్రశ్నిస్తున్నాడు. మహాత్మా గాంధీ ఫోటో పక్కన పెట్టుకుని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒకసారి ఊహించుకో. అసలు ఎంత హాస్యాస్పదం అంటే సార్, నిజంగా నవ్వు ఆగట్లేదు నాకు కూడా. అంత పెద్ద ఫ్యాక్షనిజం ఉన్న వ్యక్తి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడో ఆయన ఇంటికి వెళ్ళి ధ్వంసం చేశారు. ఇంటిని రారా దమ్ముంటే అని చెప్పి సవాల్ చేసి హింసను ప్రేరేపించిన వ్యక్తి ఈ రోజు గాంధీ బొమ్మ పట్టుకున్నాడంటే ఇది పెద్ద బిగ్ జోక్ సార్. ఇది అసలు ఆ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వీరంగం, విధ్వంసం. అసలు మరి ఆ రోజున్న డిఎస్పీ చైతన్య ఏం యాక్షన్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? నో యాక్షన్. ఆ వీరంగంలో, ఆ విధ్వంసంలో అతను అసలు రాజంపేట బదిలీ అయిపోయిన చైతన్య తాడిపత్రి వచ్చి అక్కడ ఆ వీరంగం విధ్వంసంలో పాల్గొంటే, పర్యవేక్షిస్తే చైతన్యపై యాక్షన్ తీసుకున్నావా? అంటే విజయ్ పాల్ కస్టోడియల్ టార్చర్,
రఘురామకృష్ణరాజును ఆయన కిడ్నాప్ చేసి తీసుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు, ఏది అరికాళ్లపై అతడు రబ్బర్ బెల్టులు, లాఠీలు అవును, కొట్టడం నడిపించడం. ఒక కరడు కట్టిన నటోరియస్ క్రిమినల్ కూడా ఆ విధంగా చేయరేమో. 10 గంటలు చిత్రహింసలు పెట్టారే. అరే అసలు ఆ రోజు మేజిస్ట్రేట్ అసలు ఆశ్చర్యపోయాడు. ఆయన నిలబడలేక నడవలేని ఆయన పరిస్థితి. ఇప్పుడు కాల్లో ఎముకలు ఇరిగాయి. అందులో భారీ కాయుడు ఆయన. మరి ఆ విజయపాల్కి ప్రమోషన్, అడిషనల్ ఎస్పీగా, అసలు అతను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఓఎస్డీగా కంటిన్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ సిఐ నాగరాజుని డిఎస్పీ చేశాడా చంద్రబాబు? ప్రమోషన్ ఇచ్చాడా? లేకపోతే కంటిన్యూ చేస్తున్నాడా సర్వీస్? అసలు నక్కకి నాకులో కానీ తేడా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ ప్రోయర్పు గుర్తొస్తుంది నాకు. మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్లో భక్తవత్సల్ రెడ్డి సిఐ భక్తవత్సల్ రెడ్డి వర్సెస్ సిఐ నాగరాజు కంపేర్ చేసుకోండి. ప్రజల్లో చర్చ. ముగ్గురు గంగలగుంట బీసీ యువకులు తెలుగుదేశం నుంచి వైసీపీలో పార్టీ మారలేదని 5 రోజుల్లో 5 పోలీస్ స్టేషన్లలో చిత్రహింసలు పెట్టి వేళ్లల్లో గోళ్లల్లో సూదులు గుచ్చి తలకిందులుగా వేలాడదీసి ఆ రోజు మ్యాజిస్ట్రేట్ను వేడుకుంటే ఆ భార్య మ్యాజిస్ట్రేట్ అడ్వకేట్ కమిషన్ వేస్తే ఆ అడ్వకేట్ ఆ స్టేషన్లో తనిఖీ చేసి వాళ్ళు ఉన్నారని వాళ్ళని తీసుకుని వెళ్తుంటే వాళ్ళ వెహికల్ని ఈ సిఐ భక్తవత్సల్ రెడ్డి తన వెహికల్తో గుద్దెత్తుకుపోయాడు. వాళ్ళపైన మర్డర్ కేసు పెట్టాడు. వాళ్ళని జైలుకి పంపాడు. ఆ జైలుకి వెళ్ళి బెదిరించాడు సిఐ భక్తవత్సల్ రెడ్డి. ప్రమోషన్, జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్. అంటే ఇప్పుడు అప్పటి పోలీస్ అధికారులు కాదంబరి జత్వాని కిడ్నాప్, జగ్గైపేట గెస్ట్ హౌస్లో 43 రోజులు ఒక మహిళ హింసించారు. తల్లిదండ్రులు చిత్రహింసలు. అరే ఎవరు అతనికి నీకు విశాఖపట్నం సిపిగా నిన్ను పంపాలంటే విశాల్ గున్ని, నువ్వు ముంబై వెళ్ళి ఆమె కిడ్నాప్ చేసి తీసుకొస్తే నీకు ప్రమోషన్. వెళ్ళాడు, తీసుకొచ్చాడు. ఒకరోజు ముందే ఫ్లైట్ కూడా బుక్ చేసినట్టుగా ఆధారాలు బయటపడింది. అంటే అప్పుడు రూల్ ఆఫ్ లా, అప్పుడు ఏపీ పోలీస్, ఇప్పుడు రూల్ ఆఫ్ లా, ఇప్పుడు ఏపీ పోలీస్. గాంధీ బొమ్మ పక్కన పెట్టుకుని పెద్దారెడ్డి అండి. ఇప్పుడు అది చూడగానే నాకేమనిపించిందంటే ఆచార్య వినోబా భావే ఆయన ఫోటో పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంట పుంగనూరు, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి 20,000 ఎకరాల్లో ఎడ్లబండిలో తిరుగుతాడా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ లేకపోతే నెల్సన్ మండేలా వాళ్ళ ఫోటోలు పక్కన పెట్టుకుని పౌర హక్కులు, ప్రాథమిక విధులు వీటి గురించి మాట్లాడుతున్నాడా? కానీ జనాలు ఏ విధంగా అనుకుంటారన్న సోయి కూడా లేకపోవడం ఏంటి సార్ ఇది? ఇప్పుడు రాజశేఖర్ బాబుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అడిగారు. ఇప్పుడు యాక్చువల్గా కృష్ణాలంక పోలీస్ స్టేషన్ ఇవాళ ఈ రౌడీ షీటర్ లాకప్ డెత్ కరెక్ట్ గా 25 ఏళ్ల క్రితం సంగతి చెప్తా. గవర్నర్ పేట పోలీస్ స్టేషన్, అదే విజయవాడ, బుడ్డ సెంతన్, ఇదే కృష్ణాలంక రౌడీ షీటర్. అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ ఎవరో తెలుగుదేశం నాయకుడు హత్య, ఈడ్పుగంటి సత్యనారాయణ. అతని హత్యలో 3 అరెస్ట్, లాకప్లో పెట్టారు. ఇప్పుడు ఇతను ఏది ఇంట్రాగేషన్లో బుడ్డ సెంతన్ అనేవాడు అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్స్పెక్టర్ సర్వీస్ రివాల్వర్ అతను లాక్కుని ఫైర్ ఓపెన్ చేయబోవటం, అక్కడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అతని ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ 303తో ఫైర్ ఓపెన్ చేయటం, అతను చచ్చిపోవటం. ఇప్పుడు ఆ కేసులో అదేంటది, అది దానిపైన సిబిఐ ఎంక్వైరీ జరిగింది. అప్పట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగితే అప్పుడు సిపి ఎవరు? సురేంద్ర బాబు. ఓకే, సురేంద్ర బాబుకి సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. ఆయన్ను కూడా ఆ కేసులో ఇరికించాలని చూశారు. అప్పుడు కూడా ఇరికించాలని చూస్తే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ సురేంద్ర బాబు సుప్రీంకోర్టుకి వెళ్ళి క్వాష్ చేయమన్నాడు. సుప్రీంకోర్టు అసలు అతనికేం సంబంధం సురేంద్ర బాబుకి దీనికి? ఇది గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో ఒక ఫైరు, ఒక ఎన్కౌంటరు, దానికి బాధ్యులు ఇన్స్పెక్టర్, అక్కడ ఉన్న సెంట్రీ, అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ, వాళ్ళని బాధ్యులు చేయాలి. కానీ సిపిని పెట్టడం ఏంటి అని చెప్పి మరి సిపిని రిలీవ్ చేసింది ఆ కేసు నుంచి, కొట్టేసింది. ఏది సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇప్పుడు సురేంద్ర బాబుకి జరిగే న్యాయమే రేపు రాజశేఖర్ బాబుకి కూడా జరుగుతుంది. రాజశేఖర్ బాబును కూడా ఒకవేళ ఈ కేసులో ఇరికిస్తే రేపు పొద్దున 29 హైకోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయో చూడాలి. హైకోర్టు రేపు పొద్దున సిబిఐ ఎంక్వైరీ ఆదేశించవచ్చు, వీళ్ళందరినీ విచారించవచ్చు. రాజశేఖర్ బాబుకి దీనికి ఏంటి సంబంధం? ఇప్పుడు రాజశేఖర్ బాబు నాకు తెలిసి అతనేంటి 20 ఏళ్ల సర్వీస్, 2006 బ్యాచ్ అనుకుంటా. 20 ఏళ్లలో రాజశేఖర్ బాబు ఎంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాడు? ఇప్పుడు 20 ఏళ్లలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు లేదు కదా సార్ ఆయనకి, రాజశేఖర్ బాబుకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి కాంట్రవర్సీ లేనటువంటి అతనికి ఎన్ని మెడల్స్ వచ్చాయి. ఓకే, అలాంటి వ్యక్తి మీద ఇదే జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజశేఖర్ బాబు అతనికి ఏంటి పోలీస్ యాంట్రిక్ సురక్షా సేవా పథక్, జగన్ గారి హయాంలోనే పోలీస్ సర్వీస్ మెడల్. అసలు రాజశేఖర రెడ్డి హయాంలో ఆయనకి పోలీస్
మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు. మొన్న లేటెస్ట్గా మనం చూసాం 6 పోలీస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయితే ఇవాళ మరి ఆ 6 రాజశేఖర్ బాబు, ఆకే రవికృష్ణ ఇప్పుడు అతి ఉత్కృష్ట సేవా మెడల్, అతి ఉత్కృష్ట సేవా మెడల్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న ఫిబ్రవరి 2025లో అతనికి వచ్చిన మెడల్స్. అంటే ఎందుకు రాజశేఖర్ బాబుని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారంటే చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపో మాపో ఈడీ ఆయన తలుపు తట్టుద్ది అంటున్నారు. ఏపీ లిక్కర్ కేసులో ఇవాళ ఏంటి అతను సిట్ వేశారు. రాజశేఖర్ బాబు మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ రాజశేఖర్ బాబుపై ఓవర్లోడ్ వేసిందా? అనేక కుంభకోణాలన్నీ కూడా అతను విచారించటం ఇప్పుడు మనం చూసాం. అసలు మెయిన్ రీజన్ అది ఆయన సిట్లో సభ్యుడై ఉండడం వల్ల ఖచ్చితంగా ఆయన నిజాలని నిర్భయంగా వెలికి తీస్తారన్న భయం వల్ల అంటారా సార్? అంతే కదా. ఇప్పుడు అది కోల్కత్తా, లేకపోతే బీహార్, పాట్నా, లేకపోతే ముంబై, ఇటు తమిళనాడు, ఇన్ని రాష్ట్రాల్లో ఇంత హవాలా, విదేశాలకు హవాలా, వాళ్ళందరినీ పట్టుకురావటం, ఒక 53 మంది నిందితులు, ఒక 23 మంది అరెస్ట్. జగన్మోహన్ రెడ్డి సెక్రటరీ ధనుంజయ రెడ్డి, ఆయన యొక్క ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోయిందప్ప, అందరి అరెస్టు. అసలు మనం చూసాం ఏంటి, కేఎన్ఆర్, జగన్ బినామీ, జగన్ పిఏ, 1500 కోట్ల ఆస్తులు. నాగేశ్వర రెడ్డి, కే నాగేశ్వర రెడ్డి. రే అక్కడ కార్ల షోరూమ్ అంట, ఇక్కడ పెట్రోల్ బంక్ అంట. అసలు విశాఖలో అయితే 250 కోట్ల భూమి. ఎక్కడ చూసినా తిరుపతిలో 500 కోట్లు, విజయవాడలో 500 కోట్లు, విశాఖలో 500 కోట్లు. అంటే నీ బినామీ అతనికి మళ్ళా బినామీలు అంట. బినామీకి బినామీలు. ఇవన్నీ ఇవాళ బయట పెట్టాడు. ఇవన్నీ ఇవాళ జప్తు చేసింది ఈడీ. దగ్గర 410 కోట్లు జప్తు చేయడం కాదు. నిన్న లేటెస్ట్గా కేసిరెడ్డి రాజుని అరెస్ట్ చేసి ఈడీ చెంచల్గూడ జైలుకి పంపింది. లేకపోతే వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపింది. ఇప్పుడు చెంచల్గూడ జైల్లో 3. అంటే ఈ కేసులో నుంచి ఇవాళ జగన్ తప్పుకోలేనని, రేపొద్దున ఈడీ ఇంట్రాగేషన్కి జగన్ను పిలుస్తోందని టార్గెట్ రాజశేఖర్ బాబా. మీరు టార్గెట్ ఈడీ చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని టార్గెట్ చేయాలి అంటే కృష్ణలంక లాకప్ డెత్కి ఈడీకి సంబంధం ఉండదేమో. లేకపోతే ఇప్పుడు ఈ లాకప్ డెత్ ఇవాళ సిఐ నాగరాజు దీంట్లోకి ఈడీని కూడా పట్టుకొచ్చేవాడా? మొన్న సునీల్ సత్యనారాయణ కుమారుడు సునీల్ ఈడీ అధికారులకి 25 లక్షలు ఎంతో లంచం ఇవ్వజూశారు కదా సార్. ఇప్పుడు ఇవాళ సాయి కృష్ణ తల్లి ఆమె మళ్ళీ ఏదో పిటిషన్ వేసింది. ఆమె అడుగుతుంది జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతుంది, సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంది. రేపొద్దున హైకోర్టు ఆదేశిస్తుంది. 29వ తారీఖు హైకోర్టు ఏదో ఇచ్చినట్టుంది వాళ్ళని ప్రవేశపెట్టమంది. హైకోర్టు అది సిబిఐకి ఇస్తుందా లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తుందా? ఇలా జరుగుతూ ఉంటే టార్గెట్ రాజశేఖర్ బాబు. మా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తాడా? మా చెవిరెడ్డిని అరెస్ట్ చేస్తాడా? నా ఐటీ అడ్వైజర్ కేసిరెడ్డి రాజును లోపలేస్తాడా? అంటే రాజశేఖర్ బాబుపై వాళ్ళ వ్యక్తిగత ద్వేషమా జగన్కి? క్లియర్గా అర్థం ఉంది అదే అని. ఇప్పుడు నేను చెప్తున్నా, గతంలో సురేంద్ర బాబుకే క్వాష్ ఇచ్చింది, రాజశేఖర్ బాబుకు కూడా క్వాష్ ఇస్తుంది సుప్రీంకోర్టు. ఒకవేళ అదే కనుక జరిగితే కాబట్టి అంటే మీరు ఏదన్నా ఉంటే నేరుగా సిబిఐతో తెలుసుకోండి, నేరుగా ఈడీతో తెలుసుకోండి. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ, ఎన్ని కేసులు సిబిఐ ఏం చేసింది? సిబిఐని కూడా బెదిరించి అప్పుడు వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతే ఐపీఎస్ పోలీస్ అధికారి మీదనే కేసు పెట్టిన పరిస్థితి కదా సార్. అంటే రామ్ సింగ్ పై కేసు పెట్టినట్టుగా ఇప్పుడు రాజశేఖర్ బాబుపై పెట్టలేకపోతున్నామనా? అధికారం లేదు కదా. ఇప్పుడు సిబిఐని అప్పుడు బెదిరించినట్టుగా ఇప్పుడు ఈ సిట్ని బెదిరించలేకపోతున్నామనా? అంతేగా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏంటంటే కేవలం ఈ సాయి కృష్ణ కేసును అడ్డం పెట్టుకుని ఏదో రకంగా రాజశేఖర్ రెడ్డి అడ్డు తొలగించుకునే కుట్ర. థ్యాంక్ యూ సార్. నమస్తే.